ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పులాసలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జానయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య, డీన్ ఝాన్సీ రాణి, అసోసియేట్ డీన్ భారతీ నారాయణన్ భట్, ఏడీఆర్ హరీష్ కుమార్ శర్మ, సర్పంచ్ శంకరయ్య, నాయకులు అడువాల లక్ష్మణ్, కట్ట రాజేందర్, బాల ముకుందం, బోలిశెట్టి గంగారెడ్డి, జయరాం, సురేష్, శంకం సతీష్, ప్రభాస్ సింగ్, ఠాగూర్, ములాస్ మహేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనాభాకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి. హైదరాబాద్ రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి ఆకాంక్ష మేరకు భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1955వ సంవత్సరం జనవరి 6వ తేదీన రాజేంద్రనగర్లోని వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపనతో ఈనాటి వ్యవసాయ విశ్వవిద్యాలయ तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल. Center for Aging Wellness. In teaching, the university has reserved 15% of the seats for labor, ensuring that marginalized communities benefit. We organized a flagship program, Raitu Mungitlo Vyavasaya Shastravettalu. Welcome to Professor Jayashankar Telangana Agricultural University. Established in 1964 as the second agricultural university in the country, the university building was inaugurated by the Indira Gandhi in 1966. The institution is committed to excellence in teaching, research and extension. At present, it has 13 colleges. జీవోలో మాత్రం ఉన్నాయి 3 కోట్లు పాలెం అగ్రికల్చర్ కాలేజ్కి. ఇక పోస్టులు రెండు కాలేజీకి ఇచ్చారు, కానీ అవి కూడా పూర్తిగా నింపుకోవడానికి పర్మిషన్. యూనివర్సిటీ సాంగ్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ప్రొజెక్టర్ ఆఫ్ చేయండి. ప్రొజెక్టర్ 4 నుంచి 23 మధ్యలో ఏం పెట్టారంటే ఒక కాలేజీ పెడుతున్నట్టు జీవో ఇవ్వటం. And he assured us, the students of Korutla and Jagityal, here to join with us. వ్యవసాయ కళాశాల పెట్టాలి అంటే ఇంత వనరులు కావాలి. ఇవన్నీ ఏమి లేకుండా పెట్టారు. 4 అగ్రికల్చర్ కాలేజీలు పెట్టారు. బట్ పెట్టిన తర్వాత విశ్వవిద్యాలయం బాధ్యత కాబట్టి ఆ ఉన్న యూనివర్సిటీలో ఉన్న 30-40 సంవత్సరాల నుంచి ఉన్న సేవింగ్స్, రిసోర్సెస్ని, అక్కడ ఇక్కడ పరిమితమైన రిసోర్సెస్ని కొద్దిగా గొప్ప అక్కడిక్కడ కాలేజీలు కట్టి కాలేజీ నడిపిస్తున్నాం. ఇప్పుడు ఈ 4 కాలేజీలు. ఆదిలాబాద్ ఇంకా బిల్డింగ్ లేదు. ఆదిలాబాద్ విద్యార్థులు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచే నడుస్తున్నది ఒక బ్యాచ్. అది మేము వచ్చినాకనే, నేను వీసీనాకనే ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, కానీ విద్యార్థుల జీవితాలు మనకు ప్రధానం. భావి భారత భవిష్యత్తే యువత మీద ఉంది. ప్రభుత్వాలు పెట్టినాయి, మరి వసతులు వాళ్ళ మీరు అనేది కాకుండా మనం కల్పించాలి, మన బాధ్యతని. అక్కడ ఒక 26 కోట్లు మా ఉన్న పరిమితమైన నిధులను శాంక్షన్ చేసి నేను రాగానే అక్కడ ఇప్పుడు కళాశాల బిల్డింగు, హాస్టల్ నడుస్తున్నది. నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ ఉన్న ఆ బ్యాచ్ స్టూడెంట్స్, ఆదిలాబాద్ స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. మీకోసం 2023 ఎలక్షన్ల ముందు 10 నెలలలో వ్యవసాయ కళాశాల వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే పేద పిల్లల కోసం, ముఖ్యంగా మహిళల కోసం, అమ్మాయిల కోసం వచ్చిందనే సంతోషం. కానీ
వస్తూ కాగితాలు ఇంకొక లైన్ వచ్చేసింది. అప్పటి వరకు బ్రహ్మాండంగా నడుస్తున్న జగిత్యాల మహిళా ఎస్సీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలను తీసేస్తున్నాం అనేసి కన్వర్షన్ ఇంట్రెస్ట్ ఎలక్షన్ల కంటే ముందే అప్పుడు చాలామంది పెద్దలతో దీనిపైన నేను మాట్లాడినా. ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి, జరగాల్సింది జరిగిపోయింది. ఇక మిమ్మల్ని తీసుకుపోయి కోర్టులో పెట్టారు, రకరకాల సమస్యలు. దాంట్లో ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు అటో ఇటో ఎగ్జామ్స్ రాసి ఆ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిసేవాళ్ళు. వసతులు లేవు, ఏం చేస్తారు? ఎందుకంటే రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేను హెడ్ క్వార్టర్లో ఉన్నా, ఇక అది అక్కడ ఉంది, అది చూస్తారు అని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ శాఖ ఉండింది. నేను కూడా అక్కడ దృష్టికి తీసుకెళ్ళి ఈ అన్యాయం జరుగుతూ ఉంది, అక్కడ వసతులు లేవు, నన్ను గెలిపించిన అంటే జిల్లా మొత్తం నుంచి వస్తారు కాలేజ్కు. నా పేద పిల్లలు దళిత బడుగు బలైన వర్గాల వారికి బ్రహ్మాండమైన బిల్డింగ్ ఒక డాక్టర్ని అడిగి కట్టిపించి ఒక మంచి హాస్టల్కు ఎట్లుండాలి, కాలేజీకి ఎట్లుండాలి కట్టిపించి రెంట్ ఫిక్స్ చేసి గొల్లపల్లి రోడ్కి ఇచ్చిన తర్వాత ఒక కాగితంతో తీసేసాం, కన్వర్షన్ చేసాం అనేసరికి ఒక ప్రజాప్రతినిధి, ఒక తండ్రి లాగా ఒక ఎంత బాధ ఉంటుందో మీరు అంతా అర్థం చేసుకోవాలి. ఏ పాస్ అయినందుకు 50 మార్కులు వస్తే చాలు 3 చాప్టర్లు ఇసి పెడదామంటే రేపటి నాడు అదే ప్రాబ్లం ఉన్న పంటకు వెళ్ళాక రైతు చూపెడితే మీకు తెలియకుండా అవుతుంది. కాబట్టి బాగా చదువుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ నేను సూచన చేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. చాలా సంతోషం. మా జానయ్య గారి పేరున మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు, పిసిసి ప్రెసిడెంట్ గారు. నేను వెల్ఫేర్ మినిస్టర్ కాకముందు వెప్పుగా ఉన్నాను. ముఖ్యమంత్రి దగ్గర ఉంటే ఒక మంచి వీసీ అగ్రికల్చర్ కాలేజీకి వస్తున్నారని చెప్పి మాట్లాడిన సందర్భంలో బట్ట ఈరోజు ఒక మంచి పిల్లల భవిష్యత్తు కోసం గత ప్రభుత్వంలో వారి పిల్లల భవిష్యత్ పరంగా కాగితాల పరంగా పరిమితమైన పరిస్థితుల్లో పట ఎలాంటి మౌలికమైన సదుపాయాల లోపల ప్రత్యేకమైన బడ్జెట్ ఇవ్వడం కానీ, ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఫ్యాకల్టీ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా రాజకీయంగా స్వలాభం కోసమే 2023 10 నెలలో ఇక్కడ అగ్రికల్చర్ కాలేజీ ఎస్సీ సొసైటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అక్కడున్న స్టూడెంట్స్ తీసుకెళ్ళి కోరుట్లలో పెట్టడం, కోరుట్లలో మన ఏదైతే సబ్జెక్టుకు సంబంధించినటువంటి స్పెషలైజ్కి సంబంధించిన ట్యూటర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్ లేకపోవడం, అనేక ఇబ్బందుల వల్ల అప్పుడు స్టూడెంట్స్ చాలాసార్లు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన విషయాన్ని కూడా చూసినాం. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, మాకు ఉండటానికి ఇబ్బంది లేదు, సరి అయినటువంటి ప్రొఫెసర్స్ లేరు, కాలేజ్ పరంగా ఇబ్బంది ఉన్న సందర్భంలో పుట్ట మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు 2014 నుంచి 18 నుంచి 23 ఉన్న ప్రభుత్వం తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ట అంటే నేను సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కాకముందు ఈ శాఖ మొత్తం గౌరవ ముఖ్యమంత్రి దగ్గరనే ఉండేది. ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. బలహీన వర్గాలు కానీ, బడుగు వర్గాలు కానీ, దళిత వర్గాలు కానీ, పేద వర్గానికి ఏదో ఒకటి చేయాలని నిత్యం ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ శాఖ ఉన్న సందర్భంలో పట్ట మన బీసీ జానయ్య గారితో ఒక రివ్యూ మీటింగ్లో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ, తెలంగాణలో యూనివర్సిటీ సంబంధించిన అగ్రికల్చర్ పిల్లల భవిష్యత్తు విషయంలో మరి వారు మాట్లాడినప్పుడు వెంటనే తక్షణమే స్పందించి మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడద్దని మరి ఈ పులాస అగ్రికల్చర్ కాలేజ్కి మా ఎస్సీ డిపార్ట్మెంట్ పిల్లలకు అవకాశం ఇచ్చినందుకు ఆ యూనివర్సిటీ వారికి సంబంధించినటువంటి వీసీకి, ప్రొఫెసర్స్కు అందరూ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.